అత్తయ్య వాళ్ళ అబ్బాయి అరెస్ట్ అయ్యాక తను చెప్పినట్టు రాహుల్ చేతిలో మోసపోయిన ఒక అమ్మాయి గురించి నేను వెతుకుతూ వెళ్ళాను. అలా నేను ఆ అమ్మాయి గురించి వెళితే ఈ రాహుల్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తున్న ఇంకో అమ్మాయిని కాపాడడానికి వెళ్తే అక్కడ మమ్మల్ని కూడా బంధించారు. అందుకే ఆలస్యం అయింది సార్. పాపం పీపీ గారికి ఆఫ్టర్ లంచ్ తర్వాత పడుకోవడం అలవాటు అనుకుంటా. నిద్ర ఆపుకోలేక తొందరపడుతున్నారు. సంయుక్త, నువ్వు వెళ్ళమ్మా. సంయుక్త కాపాడిన ఆ ఇద్దరు అమ్మాయిలు, అందుకు సంబంధించిన సాక్షుల్ని ప్రవేశపెట్టాలని అనుమతి కోరుతున్నాను యువర్ ఆనర్. గ్రాంటెడ్. ఇప్పటి వరకు చీకట్లో ఉన్నది చాలమ్మా. ఇక వెలుగులోకొచ్చి నిజానిజాలు చెప్పండి. గాయాలేంటమ్మా? అది ఆ అమ్మాయే చెప్తుంది యువర్ ఆనర్. ఇక్కడ నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఏం జరిగిందో జడ్జి గారికి ధైర్యంగా చెప్పు. ఈ రాహుల్ నన్ను నమ్మించి మోసం చేసి కిడ్నాప్ చేశాడు. నన్ను కొట్టి నన్ను అమ్మేయాలని చూశాడు. వాసు గారు నన్ను కలిసి నాకు రాహుల్ గురించి హెచ్చరించినా నేను ఈయన మాట వినలేదు. ఇప్పుడు దానికి శిక్ష అనుభవించాను. ఈ రాహుల్ మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు సార్. ఈ రాహుల్ కొట్టిన దెబ్బలే సార్ ఇవన్నీ. చూడండి. వీడిని మాత్రం వదలొద్దు సార్. వీడిని వదలొద్దు. నాలా ఎంతో మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేసిన దుర్మార్గుడి సార్ వీడు. వీడిని వదలొద్దు. వీడిని వదలొద్దు సార్. చంపేయండి, చంపేయండి సార్, చంపేయండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అమ్మా. యువర్ ఆనర్, ఈ అమ్మాయిని విపరీతంగా కొట్టడం వలన తన ఆరోగ్య పరిస్థితి బాలేదు. అందుకని మీ అనుమతితో ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సంబంధిత ఆఫీసర్ గారిని ఆదేశించడం జరుగుతుంది. థ్యాంక్ యూ మై లార్డ్. ఇంకో సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను యువర్ ఆనర్. ప్రొసీడ్. నమస్తే సార్. ఏం జరిగిందో నిర్భయంగా చెప్పమ్మా. సార్, మా నాన్నగారి పేరు రామ్మోహన్. అతన్ని బెదిరించి
వాళ్ళకు కావలసిన ఇల్లీగల్ పనులు చేయించుకునేవారు. అలాగే వాసు గారి అత్తయ్య గారితో కొన్ని దొంగ సంతకాలు చేయించుకున్నారు. సార్, దాని తర్వాత మాకు భయం వేసి ఊరు నుంచి వెళ్ళిపోతుంటే ఈ రాహుల్ మనుషులు నన్ను కిడ్నాప్ చేసి బంధించారు. అది చూసిన సంయుక్త గారు నన్ను కాపాడడానికి వచ్చినందుకు తనని కూడా బంధించారు. ఈ రాహుల్ చేసిన చాలా నేరాలకు మా నాన్నగారు ప్రత్యక్ష సాక్షి. మీరు తనని అడిగితే అన్ని విషయాలు తెలుస్తాయి. ఈ రాక్షసుని మాత్రం వదలొద్దు సార్. ఇతను బ్రతుకుంటే నాలాంటి ఆడపిల్లలకు జీవితం ఉండదు సార్. చంపేయండి సార్, ఎన్కౌంటర్ చేయండి, ఉరి తీయండి, చంపేయండి సార్, వాడిని చంపేయండి. అలా మాట్లాడకూడదమ్మా. అదంతా కోర్టు వారు చూసుకుంటారు. నువ్వు వెళ్ళమ్మా. రామ్మోహన్ గారిని ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను. ప్రొసీడ్. ఇతను మీకు తెలుసా? తెలిస్తే మీకెలా తెలుసు? తెలుసు సార్. ఈ రాహులు పాము లాంటి వాడు, చాలా దుర్మార్గుడు సార్. ఇతను చెప్పిన మాటలు విని చెప్పిన పని చేసినందుకు చివరికి నా కూతురును కూడా వదలలేదు సార్ వీడు. సార్, అసలు ఏం జరిగిందంటే అది సార్ జరిగింది. వాసు గారు రాహుల్ చేస్తున్న నేరాలన్నీ బయట పెట్టాలని చూస్తే రాహుల్ కావాలని ఇదంతా చేశాడు. ఇందులో వాసు తప్పు ఏమాత్రం లేదు సార్. అమ్మాయిల్ని ఇలా చేస్తుంది ఈ రాహుల్ మాత్రమే సార్. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఈ పనులు చేయడానికి ఒప్పుకున్న కొంతమందిని విచారణకు పిలవడానికి అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నమస్కారం సార్. చెప్పండి, ఏం జరిగిందో జడ్జి గారికి చెప్పండి. సార్, రాహుల్ బాబు అమ్మాయిలను కిడ్నాప్ చేసి దాచిపెట్టి అతను చెప్పిన చోటుకు తీసుకెళ్ళామనుకో మాకు నెలకి 50,000 ఇస్తాడు సార్. అలా ఎప్పుడు అవసరం ఉన్నా మాకు ఫోన్ చేస్తాడు సార్. ఇప్పటి వరకు ఎంతమందిని కిడ్నాప్ చేశారు? ఇప్పటి వరకు మా బ్యాచ్ 140 మందిని కిడ్నాప్ చేసాం సార్. మీ బ్యాచ్ అంటే ఇంకా చాలా మంది ఉన్నారా? మొత్తం 3 బ్యాచ్లు ఉన్నాయి సార్. సరే, ఇక మీరు వెళ్ళండి. ఇది సార్ జరిగింది. ఒక బ్యాచ్ ఇప్పటి వరకు 140 మందిని కిడ్నాప్ చేశారు అంటే 3 బ్యాచ్ల్లో ఎంతమంది ఆడపిల్లలో అర్థం చేసుకోవచ్చు సార్. వీరి సాక్ష్యాలను బట్టి చూస్తే రాహుల్ నేరస్తుడని, నా క్లయింట్ బాసు నిరపరాధని అర్థమవుతుంది. ఈ సాక్ష్యాల్ని దృష్టిలో పెట్టుకుని ఇంకోసారి ఆడపిల్లల వైపు చూడాలంటే భయపడే విధంగా కఠినంగా శిక్షించి రాహుల్ని పట్టుకోవడానికి చేయని నేరాన్ని ఒప్పుకున్న వాసుని అర్థం చేసుకుని విడుదల చెయ్యాల్సిందిగా కోర్టు వారిని నేను కోరుతున్నాను. ఒక నివేదిక ప్రకారం మన దేశంలో సంవత్సరానికి 60,000కు పైగా అమ్మాయిలు మిస్ అవుతున్నారు.
వాళ్ళందరూ కూడా ఈ రాహుల్ లాంటి వాళ్ళ వలలో చిక్కిన వాళ్లే. వారిని అరికట్టాలంటే ఇలాంటి రాహుల్-అందరినీ కఠినంగా శిక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సాక్ష్యాధారాలన్నిటినీ పరిశీలించిన తరువాత రాహుల్ అసలైన నేరస్తుడని కోర్టు నమ్ముతుంది. ఇలాంటి వారి వలన దేశంలో ఉన్న ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి వాళ్లను శిక్షించడానికి చట్టసభల్లో కఠినమైన చట్టాలు చేయాలని ఆదేశిస్తూ తన కుటుంబం కోసం, సమాజం కోసం, అమాయకురాలైన ఆడపిల్లల కోసం శిక్షని అనుభవించడానికి సిద్ధపడ్డ వాసుని అభినందిస్తూ సమాజంలో ఉండే యువత అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని, అన్యాయం ఎక్కడ జరిగినా ఎదిరించాలి, బాధ్యత తీసుకోవాలి అని కోరుతున్నాను. అలాగే మిస్ అయిన అమ్మాయిలను పట్టుకొని వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించాలి అని పోలీస్ శాఖ వారిని ఆదేశిస్తూ రాహుల్ లాంటి నేరస్తుడికి సహాయం చేసినందుకు సంబంధిత ఎస్ఐని విధుల నుంచి తొలగించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నాను. అలాగే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కొడుకుని కాపాడుకోవడానికి అధికారాన్ని వాడుకోవాలని చూసిన మినిస్టర్ మీద ఆ పార్టీ చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అతన్ని పదవి నుండి సస్పెండ్ చేయవలసిందిగా చెప్పడం జరుగుతుంది. ఇక ఈ కేసులో రాహుల్కి సహాయం చేసిన నేరస్తులకు 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ ప్రధాన నేరస్తుడైన రాహుల్కి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. చాలా థ్యాంక్స్ సార్. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. నాన్న, నిన్ను గొప్ప రాజకీయ నాయకుడిని చేద్దాం అనుకున్నాను, కానీ ఇలా నువ్వేం భయపడకు, నిన్ను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను. మన శత్రువులందరినీ ఏరిపారేస్తాను. మన శత్రువులకి నేనేటో చూపిస్తాను. నువ్వు వెళ్ళాను.
రేయ్, నా కొడుకుని జైలుకి పంపించి మీరు ఆనందంగా నవ్వుకుంటారా? రేయ్, మీ జీవితాల్లో ఈ నవ్వులు చివరి నవ్వుల్లా మిగిలిపోతాయిరా. మీ అందరి అంతు చూస్తాను. మా అంతు తర్వాత చూదుగానే ముందు నీ పదవి ఊడిపోకుండా కాపాడుకో. ఇప్పటికైనా నీ కొడుక్కి బుద్ధి చెప్పి మంచిగా ఉండమను. అలా ఉంటే ఆయన ఆగస్టు 15కో ఏ గాంధీ జయంతికో సత్ప్రవర్తన కింద రిలీజ్ అవుతాడు. నన్ను చూస్తే మీకు జోక్గా ఉంది కదా? ఇప్పుడు అలాగే ఉంటుందిరా. ఏదైనా కీడు జరిగినప్పుడు మీ జీవితాల్లో ఏడుపు తప్ప ఇంకేం మిగలదు. నా కొడుకుని ఎలా బయటికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. లాయర్ సార్, నీతో పనుంది. సార్ చూసారా, నేను చెప్పానుగా అత్తయ్య వాళ్ళ అబ్బాయి ఎలాంటి తప్పు చేయలేదు, 2 రోజుల్లో అది ప్రూవ్ అవుతుందని. అనుకున్నట్టుగానే అసలైన నేరస్తుడు దొరికాడు. అంటే ఏంటి? మా కోసమే ఇదంతా చేశాడు అని నమ్మమంటావా? నీ సాక్ష్యాల్ని కోర్టు నమ్మిందేమో కానీ నేను నమ్మను. అసలైన ఆధారాలుంటే ఉదయాన్నే రావాల్సింది కదా. లంచ్ టైం వరకు ఎందుకు రాలేదు? అయినా తప్పుని ఒప్పు, ఒప్పుని తప్పు అని నిరూపించగలిగే లాయర్లున్నంత వరకు భయపడుతూ నిజం ఎప్పుడు చీకట్లోనే ఉంటుంది. లెట్స్ గో బేబీ. సారీ సార్, మా అమ్మ మాటలేం పట్టించుకోకండి. పర్వాలేదమ్మా. విమలమ్మ గారు, నిజంగా మీ అబ్బాయి చాలా గొప్పవాడు. అసలైన నేరస్తుల్ని పట్టించడానికి తన జీవితాన్ని త్యాగం చెయ్యాలని చూశాడు. అలాంటి కొడుకుని కన్నా మీరు చాలా అదృష్టవంతులు. ఇక మీ మేనకోడలైతే గొప్ప యోధురాలు. యముడు నుండి తన భర్తని కాపాడుకోవడానికి సావిత్రి చేసిన పోరాటం కన్నా మీ మేనకోడలు చేసింది తక్కువేం కాదు. మేనమామ కుటుంబం కోసం అల్లుడు, మేనత్త కుటుంబం కోసం కోడలు చేసిన సాహసాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఇలాంటి మనుషులు చాలా కుటుంబాలకు ఆదర్శం అవ్వాలి. అమ్మా విమలమ్మ గారు, అవునమ్మా, నిజంగా ఇలాంటి కొడుకుని కన్నందుకు నీ జన్మధాన్యం. తొందరపడి నానా మాటలు అని అనేక శాపనార్థాలు పెట్టాం. మమ్మల్ని క్షమించండమ్మా. ఇంట్లో ఉండాల్సిన ఆడపిల్ల కనిపించకపోయేసరికి అసలేం జరిగిందో అర్థం కాక ఉందో లేదో తెలియని పరిస్థితి అమ్మా మాది. అందుకే కోపంలో మాట జారాం. కానీ ఇప్పుడు మీ అబ్బాయి, మీ కోడలు వల్ల మళ్ళీ మా అమ్మాయిలు మా దగ్గరికి చేరుకోబోతున్నారమ్మా. ఏమిచ్చి రుణం తీర్చుకోగలమమ్మా? ఎవరి పిల్లలైనా ఇంటికి రావడం ఆలస్యమైతే కంగారు పడతారు. అలాంటిది ఇలా జరిగితే ఇంకా ఎంత బాధ ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. త్వరలోనే మీ పిల్లల్ని కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, మేం మాట్లాడిన లాయర్ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడు.
కానీ మీరు సడన్ ఎంట్రీ, పైగా అప్పటి వరకు రాని రౌడీలను తీసుకుని ఎలా సార్? అసలు నువ్వైనా ఏం జరిగిందో చెప్పవా? Kneel down! Kneel down! Kneel down! మీ రాహుల్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారా లేదా? చెప్తాం సార్. గుడ్. క్రిమినల్కే క్రిమినల్ లాయర్ రా నేను. చెప్తాం సార్, చెప్తాం. సార్, మేము వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయే సార్, ఈ అమ్మాయే. మా అత్తయ్య గారు అబ్బాయి ఖచ్చితంగా రిలీజ్ అవుతాడు ఈ అమ్మాయిని తీసుకెళ్తే. థ్యాంక్ యూ గాడ్. అదన్నమాట జరిగింది. ఓ బంగారు తల్లి, నా ఆయుష్షు కూడా పోసుకొని 110 సంవత్సరాలు చల్లగా ఉండమ్మా. ఎంత సాహసం చేశావమ్మా. సార్ అంతా బానే ఉంది సార్, కానీ ఎక్కడో తేడా కొడుతుంది. మీరు ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళారు? హలో, ఏంటి ఏదో థ్యాంక్స్ చెప్పడానికి ఓవర్ యాక్షన్ చేయడానికి రెడీ అవుతున్నట్టున్నా? నీకంత లేదు గానీ వదిలేయమ్మా. హలో హలో హలో, నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అంత లేదమ్మా.